నాయకుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ అన్న తర్వాత పార్టీ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. ఆ కండక్ట్ చేసే క్రమంలో చాలా తెలివిగా రవిచంద్రారెడ్డి గారు, చందు సాంబశివరావు గారు జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఖండించారు. ఈయన స్కూల్ టీచరు ఏదో ఒక బెత్తం తీసుకోనో లేకపోతే బొగ్గ మీద గిల్లినట్టుగా గిల్లితే ఏముంది అందరూ చూసి దాన్ని ఇదే ఇస్తారు కదా, భయపడతారు. కానీ అసలు జరిగినటువంటి ఘటన ఏంటి, అంత ఈజీగా దాన్ని తీసేయటం ఏంటి? రేపు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వచ్చి దళితుల మీద జరిగినటువంటి దాష్టికాన్ని అక్కడ ఉన్నటువంటి జనసేన రెండో లైన్లో ఉన్నటువంటి ప్రధానమైన నాయకుడు ఆయన నియోజకవర్గంలో ఈ విధంగా జరిగితే చాలా సీరియస్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తూ ఉంటే దళితులకు అండగా ఇంత సింపుల్గా మాట్లాడి వదిలేస్తే ఎట్లన్నా నువ్వు? ఇది అసలు తగునా నీకు? సీనియర్ నాయకుడుగా నీకున్నటువంటి అనుభవం ఏం చెప్తుంది? చాలా నేర్చుకోవాలని చెప్పాలి.